కమ్యూనిజానికి కాలం చెల్లిపోయింది అని, కమ్యూనిజం అనేది ఇక అంతరించిపోతుంది అని చెప్పి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కమ్యూనిజం పైన ఆయన పెట్టిన శాపనార్థాల పైన సిపిఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీనివాసరావు గారు చాలా తీవ్రంగా మండిపడ్డారు. నీవన్నీ అవివేకంతో కూడుకున్న మాటలు, మతి లేని మాటలు, నీలాగా శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, కమ్యూనిజం మీద శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, చరిత్ర చూసుకో అని చెప్పి తీవ్రంగానే విరుచుకుపడ్డారు. నిజం చెప్పాలి అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఆయన చదివిన 2 లక్షల పుస్తకాల్లో కూడా కమ్యూనిజం అనే దానికి సంబంధించి బేసిక్ డెఫినేషన్ కూడా ఎక్కడ ఉన్నట్లేదు. కోర్స్ లేండి, 2019 ఎన్నికల వరకు ఆయన కమ్యూనిజం గురించి చాలా తెలిసి ఉండొచ్చు. 2019 తర్వాత ఇప్పుడు బీజేపీ గురించి, లేకుంటే దాని సిద్ధాంతాల గురించి, దాని సిద్ధాంతం అనేది ఏదైనా ఉంటే వీటి గురించి ఏమైనా కనుక బాగా తెలిసి ఉండొచ్చు. దేనికి తగ్గట్టు ఆ విధంగా మౌల్డ్ అయిపోవడం. ఎంతైనా కనుక సినిమా నటులు కదా, ఇక్కడైనా కనుక తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటే దానికి తగ్గట్టు, తెలుగుదేశం పార్టీతో విడిపోతే దానికి తగ్గట్టు, కమ్యూనిస్టులతో కలిసి ఉంటే దానికి తగ్గట్టు, బీజేపీతో కలిసి ఉంటే దానికి తగ్గట్టు, దేనికి తగ్గట్టు ఆ పాత్ర బాగా మౌల్డ్ అవ్వడం నిజమే. అంటే బాగా ప్రూవ్ చేసుకోగలుగుతారు చాలాసార్లు. అసలు మినిమం సెన్స్ ఉండి ఎవరు ఆలోచించినా కూడా, నేనైనా మీరైనా ఇంకెవరైనా, కమ్యూనిజం అనేది అనవసరం ఇప్పుడే ఎక్కువ ఉంది, ఇంతకుముందు కాదు. నేను కమ్యూనిజం పేరుతో చలామణి అవుతున్న నాయకుల గురించి మాట్లాడతలేను, అసలు కమ్యూనిజం అనే సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక అసమానతలు ఉండకూడదు, అందరికీ సమానంగా బ్రతికే హక్కు ఉండాలి అనేది బేసిక్ సిద్ధాంతం. ఇప్పుడు ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఒకటే అని కాదు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన విరాజిల్లాలన్నది కమ్యూనిజం బేసిక్ లైన్ కూడా. కానీ ఇప్పుడు అటువంటివి ఇంకా రోజు రోజుకి అంతరించిపోయే పరిస్థితి ఉన్నాయి. భావ ప్రకటన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం పెరిగిపోకూడదు అన్నది కమ్యూనిజం. నియంతృత్వం పెరిగిపోకూడదు అని. నియంతృత్వం ఎప్పుడు పెరిగిపోతుంది? డబ్బులైనా పవర్ అయినా ఎక్కువగా ఒకరి చుట్టూ కేంద్రీకరింపబడితే. ఇప్పుడు అంతా అదే జరుగుతుంది కదా. అసలు కంప్లీట్గా కార్పొరేట్ స్వామ్యమే ఉంది కదా. ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? సరైన నాయకులు లేరు నడిపించే వాళ్ళు, కానీ ఆ మాట అంటే ఒప్పుకుంటామేమో, కానీ కమ్యూనిజం ముసుగులో చాలామంది భ్రష్టు పట్టిస్తున్నారు అంటే ఒప్పుకుంటామేమో, కానీ కమ్యూనిజం అవసరమే లేదు అని అంటే అటువంటి వాళ్ళకు మినిమం బేసిక్స్ కూడా తెలియదు అని చెప్పి అనుకోవాలి. అంతకుమించి ఏం చేయగలుగుతారు ఎవరైనా?